జిల్లా కేంద్రంలో వ్యాపారం చేసుకోవాలంటే మామూలు చెల్లించాల్సిందే. ఇటు తోపుడు బండ్లతో వ్యాపారం చేసుకున్న చిన్న చితకా వ్యాపారులందరూ కూడా ట్రాఫిక్ పోలీసులకు మామూలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. 1975 నాటి నిజామాబాద్ మాస్టర్ ప్లాన్ను అదే విధంగా కొనసాగుతుంది. మాస్టర్ ప్లాన్ అభివృద్ధిలో నిజామాబాద్కు సంబంధించి టౌన్ ప్లానింగ్ అధికారులు ఆలస్యం చేయడం, దీనికి అంతకు సంబంధించి రోడ్లన్నీ ఇరుకుగా ఉండడం దీనికి ప్రధాన కారణమనే చెప్పవచ్చు. ప్రధానంగా రహదారుల వెంట ఏదైతే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ నుండి రైల్వే స్టేషన్ వరకు ఉన్న ప్రధాన రహదారి ఇది. ఇక్కడ ప్రధానంగా గాంధీ చౌక్, అదేవిధంగా నెహ్రూ పార్కు, జిల్లా జనరల్ ఆసుపత్రి, బస్టాండు, రైల్వే స్టేషన్ల అనుసంధానంగా ఉంటుంది ఈ రోడ్ అంతా కూడా. ఈ రోడ్డు వెంబట ప్రతిరోజు వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. అయితే తోపుడు బండ్లు, ఆటోల వాళ్ళు పూర్తిగా ట్రాఫిక్ పోలీసులకు మామూలు చెల్లించండి కొనసాగని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే తోపుడు బండ్లు రోడ్డు పైన ఉండాలంటే ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీసులకు మామూలు చెల్లించాల్సిందే. ఎన్నో ఏళ్ళ, వందల ఏళ్ళ చరిత్ర కలిగిన నిజామాబాద్ నగరానికి ఏదైతే దీనికి అంతటికి సంబంధించి మాస్టర్ ప్లాన్ లేకపోవడం, నిజామాబాద్ నగరంలో పూర్తిగా ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏదైతే పార్కింగ్లు లేకపోవడం ప్రధాన కారణం అనే చెప్పవచ్చు. ఇందులో భాగంగానే రోజువారీగా ఏదైతే రోడ్లపైన వ్యాపారం చేసుకునే వాళ్ళందరికీ చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తోపుడు బండ్ల వ్యాపారులందరూ కూడా పోలీసులకు, అదేవిధంగా ఆటోల వాళ్ళు కూడా పోలీసులకు మామూలు చెల్లించేందే రోడ్డు పైన తిరగలేని పరిస్థితి. ఓవైపు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పూర్తిగా ట్రాఫిక్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసిందే తడువుగా ట్రాఫిక్ పోలీసులు మామూళ్లకు ఎగబడ్డారు. పూర్తిగా ట్రాఫిక్ పోలీసులు ఎక్కడైతే అత్యధికంగా ట్రాఫిక్ ఉంటుందో అక్కడ ఆ ట్రాఫిక్ షాప్ల వద్దకు వెళ్ళి ఇతర పోలీసు అధికారులను, ఏదైతే కింది స్థాయి అధికారులను పురమాయించి అక్కడ వసూలు చేస్తున్న పరిస్థితి. నిజామాబాద్ నగరంలోని ప్రధానంగా ఏదైతే నెహ్రూ పార్క్ నుండి బస్టాండ్కి వెళ్ళే ప్రాంతంలో షాప్స్ ఉన్నాయో ఆ షాప్ల వద్ద ప్రతిరోజు రద్దీగా ఉంటుంది. ఆ రద్దీగా ఉన్న ఆ షాప్ల వద్ద కూడా మామూలు పోలీసులు ఆ ప్రాంతానికి పంపించి వసూళ్లకు తెగపడ్డాడు ఓ ట్రాఫిక్ సిఐ. ఆ ట్రాఫిక్ సిఐ కనుసన్నలోనే పూర్తిగా నిజామాబాద్ నగరం అంతా కూడా దీనికి అంతటికీ నడుస్తున్న పరిస్థితి. నిజామాబాద్ ట్రాఫిక్ సిఐ పూర్తిగా ఎవరినైనా సరే ఖచ్చితంగా టార్గెట్ చేయాల్సిందే. ఆ టార్గెట్ చేస్తే ఖచ్చితంగా ఆయనకు డబ్బులు ఇవ్వాల్సిందే. మరోవైపు ఈ డబ్బులు లేనిదే ఈ ట్రాఫిక్ సిఐ తోపుడు బండ్లకు అనుమతులు ఇవ్వడం లేదు. ప్రధానంగా నిజామాబాద్ బస్టాండ్, అదేవిధంగా నిజామాబాద్ జనరల్ ఆసుపత్రి వద్ద ప్రతినిత్యము తోపుడు బండ్లు వ్యాపారం చేసుకుంటుంటారు. ఆ వ్యాపారస్తులకు ఖచ్చితంగా రోడ్డుపై రాకుండా కూడా బారికేడ్లు పెట్టిన పరిస్థితి ఉంది. ఎవరైనా సరే రోడ్డు మీదకి రావాలంటే ఖచ్చితంగా మామూలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా నిజామాబాద్ జిల్లా కేంద్రం హైదరాబాద్, వరంగల్ తర్వాత నిజామాబాద్ అత్యధికంగా 3వ స్థానంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఈ జిల్లా కేంద్రం పూర్తిగా కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది. కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రధాన నెహ్రూ పార్కు, అంబర్పేట, దీనికి అందరికి సంబంధించి ఈ చివర ఏదైతే గాంధీ చౌక్, దీనికి అందరికి సంబంధించి బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాలు ప్రధానంగా ఉన్నాయి. ఈ ప్రధాన ప్రాంతాల్లో పూర్తిగా ప్రతినిత్యం రద్దీగా ఉంటుంది. రద్దీగా ఉన్న ప్రాంతంలో ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీసులకు మామూలు చెల్లించేందే ఈ ప్రాంతంలో ఆటోలు, అదేవిధంగా తోపుడు బండ్లు రోడ్డు పైకి రాని పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లాకు సంబంధించిన పోలీస్ అధికారి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాలు ఇచ్చారు ట్రాఫిక్ నియంత్రణ చేయాలని. ఆ ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా తోపుడు బండ్ల దగ్గర మామూళ్లకు ఎగపడ్డారు ట్రాఫిక్ పోలీసులు. నియంత్రణ చేయాలి, మరోవైపు నియంత్రణ పేరుతో వారి వద్ద నుండి వసూళ్లకు ఎగపడ్డారు. ప్రధానంగా నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్లో విధులు నిర్వహిస్తున్న ఓ సిఐ, ఆ సిఐ కనుసన్నలోనే పూర్తిగా ఈ ట్రాఫిక్ అంతా నడుస్తుంది. తోపుడు బండ్ల వ్యాపారులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. ఖచ్చితంగా మామూలు ఇవ్వకుంటే మేము తోపుడు బండ్లను రోడ్డుపైకి రానివ్వమని మమ్మల్ని వేధిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఈ దృష్ట్యా ఇదంతా కూడా తెలంగాణ పై అధికారులకు వెళ్ళింది, కానీ పై అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం దీనికి అంతటికి కూడా పొరపాటుగా మారిందనే చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసుల వసూళ్ల దందాకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య చెక్ పెట్టేది ఎప్పుడు? ఆయన దీనిపైన దృష్టి సారిస్తారా, లేకపోతే ఆయన కూడా చూసి చూడనట్లు వదిలేస్తారా? చూడాల్సిన అవసరం ఉంది. రోజు రోజుకు ప్రజలు పెరిగిపోతున్నారు.
నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సుమారుగా 3 లక్షల మంది జనాభా ఉంటారు. రోజువారీ వచ్చేపోయేవారు 1 లక్షకు పైగా వివిధ పనులపైన నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వస్తూ ఉంటారు. వారందరూ కూడా వివిధ రకాల్లో బైకులు, కార్లపైన నిజామాబాద్ నగరానికి వస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎలా కంట్రోల్ చేస్తున్నారు? నిజామాబాద్ ట్రాఫిక్ ఎస్ఐ సయ్యద్ మస్తాన్ వలి ఉన్నారు, వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా కేంద్రం ఇది. జిల్లా కేంద్రంలో ప్రతిరోజు ఏదో సమస్యలపైన జిల్లా కేంద్రానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో జిల్లా కేంద్రంలో సుమారు 3 లక్షల మంది జనాభా ఉంటారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు 1 లక్ష మందికి పైగా ఉంటారు. వివిధ కారణాలతో హాస్పిటల్ కానీ వివిధ ప్రాంతాలు, వివిధ స్కూళ్ళు, వివిధ రకాలుగా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టారు? అందరికీ మొదలు ఈ యోగా డే సందర్భంగా భారత వరల్డ్ యోగా డే టుడే, ఇట్లాంటి మంచి సందర్భంలో ఆర్టీవీ మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం ముఖ్యంగా మాకు సంతోషకరం. అందరికీ, నిజామాబాద్ ప్రజలందరికీ గుడ్ మార్నింగ్. ఎందుకు ఇక్కడ మన యాంకర్ గారు చెప్పినట్టు ఇది నిజామాబాద్ జిల్లా, ఈ నిజామాబాద్ పట్టణం ముఖ్యంగా. ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది హైదరాబాద్, సికింద్రాబాద్ ముఖ్య పట్టణం జాయింట్ సిటీ కాకుండా హన్మకొండ, వరంగల్ ఎలా అయితే పెద్ద పట్టణంలో, దాని తర్వాత 3rd పెద్ద జిల్లా ఇది, పెద్దది చాలా. తర్వాత సార్ చెప్పినట్టు ప్రజలు నిత్యం ఇక్కడ మహారాష్ట్ర బార్డర్ ఉండడం, నేషనల్ హైవే నాగ్పూర్ హైవే ఉండడం, తర్వాత హాస్పిటల్ హబ్ ఖలీల్వాడి గవర్నమెంట్ హాస్పిటల్, ఇవి అంతా సమూహంగా ఉండడం, రోడ్లు చిన్నగా ఉండడం. మనకి దీనికి బైపాస్లు తక్కువ ఉన్నాయి. పార్కింగ్ ప్లేసెస్లో ముఖ్యంగా ఎక్కడ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, ఆర్టీసీ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఖలీల్వాడి అని ఒక ఆరోగ్యానికి హబ్, అది హాస్పిటల్ హబ్. తర్వాత అక్కడే మనకు వీక్లీ మార్కెట్ ఉండడము. ఇక్కడ 4 మార్కెట్లు ఉన్నా ఇంకా ఇక్కడ మార్కెట్లలో ఈ వ్యాపారులు ఎవరైతే డైలీ వేజెస్గా కూరగాయలు తీసుకొస్తున్నారో వాళ్ళు చాలాసార్లు ప్రయత్నం చేసినాం, ఒక్క సక్సెస్ అయినా. మనకోటి గంజ్లో మాత్రము చాలా డ్రైవ్ చేసి మున్సిపల్ అధికారులు, రెవెన్యూ పీపుల్, పోలీస్ అందరు కలిసి ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఈ గంజ్ మార్కెట్ని లోపల తరలించడం జరిగింది. నేను వచ్చిన తర్వాత మా సిపి గారు సాయి చైతన్య ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం నేను ఈ నెల మే 6వ తారీఖు నేను బాధ్యతలు ఏసీపీ ట్రాఫిక్ బాధ్యతలు తీసుకున్నాను. అంతకుముందు నేను ఇక్కడే జాన్కంపేట్లో ట్రైనింగ్ సెంటర్లో నేను ఏసీపీగా విధులు నిర్వహిస్తున్నాను. సార్ ఆదేశాల ప్రకారం సార్ ఏమన్నారంటే, మొదలు ఇక్కడ పార్కింగ్ ప్లేసెస్ ముఖ్యంగా ఇప్పుడు సార్ ఇనిషియేషన్తో మా సిపి గారి ఆధ్వర్యంలో ఈ ఎన్ఫోర్స్మెంటే కాకుండా ఫస్ట్ అవగాహన ప్రజలకు హెల్మెట్ పట్ల కానీ, డ్రంక్ అండ్ డ్రైవింగ్ పట్ల కానీ, తర్వాత మైనర్ డ్రైవింగ్ ముఖ్యంగా యువకులు, చిన్న వయసు 18 సంవత్సరాల యువకులు, చదువుకున్న యువకులు, వాళ్ళ గురించి, తర్వాత ఓవర్ స్పీడ్, ఇలాంటి అపోజిట్ డైరెక్షన్, ఇలాంటి విషయాలలో వాళ్ళకు అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ స్కూల్స్ కూడా రీసెంట్గా జూన్ 2వ తారీఖు తెరవడంతో స్కూల్లో కూడా ఆ స్కూల్ పిల్లలకు, వాళ్ళ పేరెంట్స్కి అందరికీ అవగాహన కార్యక్రమం ఆ సిపి గారు మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ ఎన్ఫోర్స్మెంటే కాకుండా అవేర్నెస్, తర్వాత పార్కింగ్, రోడ్ ఇంజనీరింగ్ ఎలా ఉన్నాయి రోడ్లు. మాకు ఇక్కడ జిల్లాలో 61 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. బ్లాక్ స్పాట్స్ అంటే ప్రమాదాలు ఎక్కువ జరిగి ప్రాణ నష్టము, తర్వాత ఫిజికల్ నష్టాలు, కాలు విరగడము, ఇంజురీస్ కావడం, ఇలాంటివి రిపోర్టెడ్ ఉన్నాయి. భారతదేశంలోనే ఇతర వ్యాధుల కన్నా, యుద్ధాల కన్నా ఎక్కువగా ప్రాణ నష్టం జరిగేది రోడ్ యాక్సిడెంట్ వల్ల. దాంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో చాలా శ్రద్ధ తీసుకొని, ఒకటేమో రోడ్లు ఎట్లా విస్తరణ చేయాలి, ప్రమాదాలను ఎలా తగ్గించాలి, దాంట్లో భాగంగానే మాకు ఒక టార్గెట్ 2030 వరకు ఇప్పుడు ఉన్నటువంటి మరణాలను, తర్వాత క్యాజువాలిటీస్ తగ్గియాలి ఉద్దేశంతో 50% రిడక్షన్ చేయాలి ఇవి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం నేషనల్ హైవే మీద చేగుంట దగ్గర, ఇప్పుడు నాగ్పూర్ హైవే తీసుకుంటే చేగుంట దగ్గర 60 స్పీడ్ లిమిట్, రెండోది రామాయంపేట దగ్గర 90 స్పీడ్ లిమిట్, తర్వాత కామారెడ్డి దగ్గర 90 స్పీడ్ లిమిట్, తర్వాత మన దగ్గర కూడా డిచ్పల్లి దగ్గర చాలామంది చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, అది ఫైన్ ఎలా ఉందంటే ఒక స్పీడ్ లిమిట్ దాటంగానే ఒక నిమిషంలో దానికి సంబంధించిన స్పీడ్ 1035 రూపీస్ చాలాన్ పడుతుంది. అది స్పీడ్ గన్తో లేజర్ గన్ ఉంటుంది రోడ్డు మీద. అది ఎప్పుడైతే ఓవర్ స్పీడ్ అవుతుందో వెంటనే చాలాన్ పడుతుంది. చాలామందికి అవగాహన లేకుండా అది ఓఆర్ఆర్ కాబట్టి, రోడ్లు బాగున్నాయి కాబట్టి ఓవర్ స్పీడ్గా పోవడంతో
ఇలా స్పైన్లకు గురవుతున్నారు. మేము కూడా ఈ అవేర్నెస్ ద్వారా మీ ద్వారా తెలియజేసేది ఏమంటే ఆ స్పీడ్ లిమిట్ బోర్డ్స్ ఉన్నాయి. రామాయంపేట, చేగుంట, కామారెడ్డి దగ్గర స్పీడ్ లిమిట్ బోర్డ్స్ ఉన్నాయి. దాని ప్రకారం మీరు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ప్రమాదాలు నివారించడానికి మా ట్రాఫిక్ పోలీసు, ల్యాండ్ ఆర్డర్ పోలీసు మేమందరం రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఫైన్ల కన్నా ఎక్కువ అవేర్నెస్. తర్వాత చాలామంది ప్రమాదాలకు అంటే చిన్న వయసులోనే ప్రమాదం గురవడంతో చాలా కుటుంబాలు విచ్ఛిన్నం కావడము, ఎన్ని కోరికలతోని ఎంతో పేరెంట్స్ మీకు తల్లిదండ్రులు మమ్మల్ని చాలా ప్రేమిస్తారు, మీరు బండ్ల మీద కూడా రాసుకుంటారు. తర్వాత ఫాదర్స్ గిఫ్ట్, మామ్స్ గిఫ్ట్ అని. దయచేసి వాళ్ళ ప్రేమను, వాళ్ళ కుటుంబ విచ్ఛిన్నం కాకుండా, ఈ ప్రమాదాలకు గురి కాకుండా మా నిజామాబాద్ పట్టణాన్ని ఫ్రీ ట్రాఫిక్ మరియు యాక్సిడెంట్స్ లేకుండా ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో భాగంగా మీరందరూ ముఖ్యంగా విద్యార్థులు, తర్వాత యాజమాన్యాలు, పత్రికలంతా మీరందరూ మీ సహకారంతోనే ఈ పోలీసు మేము నిజామాబాద్లో పట్టణంలో ముఖ్యంగా, తర్వాత ఆర్మూర్లో కూడా ఉంది, అక్కడ స్ట్రెంత్ తక్కువ ఉంది, బోధనలో తక్కువ ఉంది. మా దగ్గర మాత్రం 18 పాయింట్లు ఉన్నాయి, పాయింట్స్ కొన్ని. దాని ప్రకారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మా ట్రాఫిక్ డ్యూటీలు విధులు నిర్వహిస్తాం. ఏదైనా వర్షం పడ్డా, ఏమైనా ప్రమాదాలు జరిగినా వెంటనే మమ్మల్ని సంప్రదించండి. మేము తప్పకుండా మీకు ప్రజల్లోనే ఉంటాం. మా డ్యూటీయే ప్రజలకు సేవ చేయడము. దాంట్లో భాగంగా ట్రిపుల్ రైడ్ చేసిన, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసిన, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన, మైనర్ డ్రైవింగ్ చేసిన, తర్వాత మీ ద్వారా ముఖ్యంగా ఈ వాహనదారులలో ముఖ్యంగా అంబులెన్స్ డ్రైవర్స్ ఉన్నారు, ఆ సోదరులందరికీ తెలియజేసుకుంటున్నాం. మీరు ఎప్పుడైతే పికప్కి ఒక పేషెంట్ గురించి మీకు ఎమర్జెన్సీ కాల్ వచ్చినప్పుడు, రెండోది మీ ఆక్యుపెన్సీలో, మీ అంబులెన్స్లో ఆక్యుపెంట్లో పేషెంట్ ఉన్నప్పుడు మాత్రమే సైరన్ వాడండి. పేషెంట్ లేనప్పుడు మాత్రం దయచేసి సైరన్ వాడకండి. ఎందుకంటే కరోనా తర్వాత మీ అంబులెన్స్ల పట్ల ప్రజలలో చాలా గౌరవం ఉంది. సిగ్నల్ ఉన్నా, ఎంత ఎవరైనా సరే మామూలు వ్యక్తి కూడా మిమ్మల్ని రోడ్ క్లియర్ చేసుకుంటూ మీ అంబులెన్స్ని పంపించే మంచి సంస్కారం మనలో ఉంది. ప్రజలందరూ మీకు సహకరిస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు అంబులెన్స్లో పేషెంట్ లేనప్పుడు మాత్రం ఆ సౌండ్ సైరన్ పెట్టకండి. చాలామందికి హృద్రోగులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, గర్భిణీ స్త్రీలు ఉంటారు, వాళ్ళకు మానసికంగా ఇబ్బంది అవుతుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. సార్ చెప్పండి, నిజామాబాద్ నగరంలో ప్రధానంగా అనేక ఆటోలు ఉన్నాయి. ఆటోల నివారణ కోసం ఆటోలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది బస్టాండ్ ప్రాంతంలో, రైల్వే స్టేషన్లో. దాంతోపాటు నిజామాబాద్ గాంధీ చౌక్లో, నెహ్రూ పార్క్లో తోపుడు బండ్లు ఎక్కువగా ఉంటాయి బస్టాండ్ ప్రాంతం. ఈ వీటిని నివారణ కోసం ఎలాంటి చర్యలు చెప్పండి? అప్పుడు ఆటోల సమస్య చాలా ఉంది ఎక్కడైనా పల్లెల్లో కానీ. ఎందుకంటే నాకు ఇప్పుడు నిజామాబాద్తో పాటు ఆర్మూర్, బోధన్ కూడా ఉంది. ఒకటేమో దాంట్లో ఐడెంటిఫై చేసింది, ఒకటి ఆ సీట్లు పెద్దగా చేయడం. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రకారం అది యాక్చువల్గా ఆ సీటింగ్ ఉండదు, అయినా వాళ్ళు లెఫ్ట్ రైట్కి కూర్చోబెట్టుకొని ఓవర్లోడింగ్ చేయడము. దాని ద్వారా కాకుండా సరి అయిన పత్రాలు పెట్టుకోకపోవడం. మేము వాళ్ళకు అన్నీ మీరు అన్నట్టు వీళ్ళకు రైల్వే స్టేషన్ కానీ, బస్ స్టాండ్ కానీ వాళ్ళందరికీ పిలిపించి వాళ్ళకు ఒకటేమో పైన కాకి షర్ట్ వేయండి. ఎందుకంటే మాకు చాలా సందర్భాలలో వాళ్ళు మీరు డ్రైవర్లా, తర్వాత అసిస్టెంట్లా అర్థమైతలేదు. మేము వాళ్ళని పిలిచి మాట్లాడుతున్నాం, కంటిన్యూగా వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తున్నాం. ఒకటేమో పత్రాలు పెట్టుకొని ఒకటి చెప్తున్నాం. ఎందుకంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా, ఇన్సూరెన్స్ లేకున్నా మీకు రేపు భవిష్యత్తులో ప్రమాదం జరిగితే మీకు నష్టము, మీ కుటుంబాలకు నష్టము, తర్వాత ఆ పేషెంట్స్ ఎవరైతే ఇంజూర్డ్ అవుతారో, ప్రాణాలు పోతాయో. ఎందుకంటే గతంలో చాలా తక్కువ పనిష్మెంట్లు, తర్వాత ఈ అవార్డ్ ఆఫ్ పనిష్మెంట్ తక్కువ ఉండే. ఇప్పుడు అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళకు ఒక అడ్వకేట్ పెట్టుకొని మీ డ్రైవింగ్ లైసెన్స్ కరెక్ట్ ఉందా లేదా, మీ పత్రాలు సరిగ్గా ఉన్నాయా లేదా, ఫిట్నెస్ సరిగ్గా ఉందా లేదా అనేది చాలా క్షుణ్ణంగా చూసి ఒక అడ్వకేట్ ద్వారా అది వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. మీరు కోర్టులో, ఎందుకంటే మీరు అడుగుతున్నారు ఆటో డ్రైవర్లు వాళ్ళ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఆ లోన్లు, బ్యాంక్ లోన్లు, ఫైనాన్స్ వాళ్ళని పరిశీలించి మాట్లాడితే వాళ్ళు 10,000 రూపాయలు మాత్రమే ఇన్సూరెన్స్ కట్టడం, 10,000 రూపీసే. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 10,000 కాబట్టి మేము చాలా వాళ్ళను నిత్యం వాళ్ళతో మాట్లాడుతున్నాం. ట్రాఫిక్ రెగ్యులేషన్లో కూడా ఇప్పుడు బస్టాండ్ లోపల ఆటోలు పోతుంటే వాళ్ళని పిలిచి మాట్లాడి, ఆ డిఎం గారిని కూడా మాట్లాడి, మాకు ప్రధాన సమస్య ఏమిటంటే ఇక్కడ మీ ద్వారా అందరు అధికారులు, R&B కానీ, మున్సిపల్ కానీ అందరు అధికారులు, ఇప్పుడు నేషనల్ హైవేలో రోడ్ సేఫ్టీ అథారిటీ కానీ వీళ్ళందరినీ సమానపరుచుకుంటూ ఆటోలు, 2 వీలర్లు, కార్లందరికీ ప్రమాదరహితంగా, రెండోది ఓవర్లోడింగ్ లేకుండా, పత్రాలు సరిగ్గా ఉండేటట్టు
వాళ్ళను నిత్యం చెక్ చేస్తున్నాం. ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నాం. ఎందుకంటే నిజామాబాద్ పట్టణము రోడ్లు ఈ డివైడర్లు పెద్దగా ఉన్నాయి, రోడ్లు చిన్నగా అయిపోయినాయి. లెఫ్ట్ సైడు ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్ పండ్ల బండ్లు కానీ ఆటోలు నిలిపేసి వెళ్ళిపోవడం కానీ, దీని గురించి ఆపరేషన్ రోప్ మాకు పోలీసులో ఈ ప్రత్యేకంగా డ్రైవ్ ఉంది. దీని భాగంగా అంత పట్టణాన్ని ఒకసారి తీసుకోకుండా నెహ్రూ పార్క్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి గ్లామర్ హోటల్ ఇలాంటి రద్దీ ప్రాంతాలలో మేము అవగాహన కల్పిస్తున్నాము, ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము. వాళ్లకు ఇర్రెగ్యులారిటీస్ ఎవరైతే ఉన్నాయో ఐడెంటిఫై చేస్తున్నాము. తర్వాత ఎవరైతే సరైన పత్రాలు లేకుంటే పిలిచి మాట్లాడుతున్నాము. ఆర్టీఓ గారి ద్వారా కూడా ప్రత్యేకంగా ఒక డ్రైవ్ చేసి ఈ ఆపరేషన్ రోప్లో భాగంగానే ఈ పండ్ల బండ్లు కానీ ఆటోలను కానీ ప్రజలకు అసౌకర్యం కల్పిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాము. ఈ పండ్ల బండ్ల వ్యాపారులకు కూడా ఇప్పుడు ఇది సీజన్, అల్ల నేరేడు పండ్లు మామిడి పండ్ల సీజన్ కాబట్టి వాళ్ళు అప్పటికప్పుడు మేము ఎంత డ్రైవ్ చేసినా సరే వాళ్ళు వెంటనే ఎప్పుడైతే పోలీస్ పక్కకు జరుగుతుందో వెంటనే రావడము, మళ్ళీ మేము పెట్రోలింగ్ చేయడము, పాయింట్స్ని అలర్ట్ చేయడము, సెట్ ద్వారా ఫోన్ ద్వారా ప్రయత్నం చేస్తున్నాము. ఈ పట్టణాన్ని ట్రాఫిక్ ఫ్రీ పట్టణం చేయాలని చెప్పి కృషి చేస్తున్నాం. అయితే సార్ చెప్పండి, నిజామాబాద్ నగరంలో చాలా తోపుడు బండ్లు ఉన్నాయి. ఆ తోపుడు బండ్లను నివారించే కోసం మీరు అన్ని స్థాయిలో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా మీ కింది స్థాయి అధికారులు, సిఐ, ఎస్ఐ లాంటి అధికారులు పూర్తి స్థాయిలో ఆ తోపుడు బండ్లకు మీరు అక్కడి నుండి వెళ్ళినా అనే సమాచారం వాళ్ళే ఇస్తున్నారు. వాటి దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ట్రాఫిక్ సమస్యల వల్ల కూడా ట్రాఫిక్ దగ్గర చాలాన్లు రాయడమే ప్రధానంగా ఉంటుంది. చాలాన్ రాయకుండా కూడా డబ్బులు వసూలు చేస్తున్న ప్రయత్నం 60-40 విధంగా డబ్బులు పై అధికారులకు మేము ఇవ్వాలని చెప్పినట్లు తెలుస్తుంది. దానిపైన ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆరోపణలు మీరు ఎలా ఖండిస్తారు? అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ మేము చెప్పేది నా నంబర్ నా పర్సనల్ ఏసీబీ ట్రాఫిక్ నంబర్. ఇది రాసుకోండి ఎవరైనా. 8712659110. నా నంబర్ 8712659810. ఇది నా ట్రాఫిక్ ఏసీపీ. మీకు ఎవరు అసౌకర్యం కల్పించినా, ఎలాంటి అవినీతికి పాల్పడినా, ఎవరు డబ్బులు డిమాండ్ చేసినా ఎవరు చేయరు. 99% నేను అష్యూరెన్స్ ఇస్తున్నా. నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ దృష్టి ఉంది నా దీని మీద. తోపుడు బండ్ల వ్యాపారులు మీరు ముఖ్యంగా ఎలాంటి చిన్న వ్యాపారులు కానీ పెద్ద వ్యాపారులు కానీ ఇక్కడ ముఖ్యంగా వీక్లీ మార్కెట్స్లో మీరు చెప్పినట్టు పేదవాళ్ళు చాలా కష్టపడి జామకాయలు కానీ పండ్లు కానీ తీసుకొచ్చి మీరు ఎంతో కష్టపడి పండియడమే ఒక ఎత్తు అయితే, రెండోది ఇక్కడ వ్యాపారం చేసుకోవడము, మీ ఇంటిని మీ పిల్లల్ని చదివించుకోవడం, ఇలాంటి విషయాల్ని కఠినంగా మా సిపి గారు మేమందరూ కృషి చేసి ఎలాంటి ఎలిగేషన్ లేకుండా, ఎలాంటి అవినీతికి పాల్పడకుండా మా స్టాఫ్కి మీ బ్రీఫింగ్ చేస్తాం. ఇలాంటి నా దృష్టికి అయితే ఇప్పటివరకు మీ ద్వారా చెప్తున్నాను. ఒకవేళ వస్తే డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాం. ఎలాంటి అసౌకర్యం ప్రజలకు, పేదవారికి, వ్యాపారాలు చేసుకుంటున్నాము. మేము సిటీ పోలీస్ యాక్ట్, అది ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్ 39B, దీంట్లో 200 నుంచి 500 ఫైన్ ఉంది. వ్యాపారులు కూడా అత్యుత్సాహంతో బయట అడ్వర్టైజ్మెంట్ గురించి తన వ్యాపారం ఇంకా బాగా నడవాల ఉద్దేశంతో ఈ ఎంకరేజ్మెంట్స్తోని, తర్వాత మీరు అన్నట్టు పండ్ల బండ్లకు కూడా పోలీస్ కాదు కానీ వాళ్ళు కొంతమంది వ్యాపారులు, అందరు కాదు, కొంతమంది వ్యాపారులు వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడము, ఇలాంటి వాయిస్ రావడానికి వాళ్ళు కూడా కారణం కావచ్చు. మీరు చెప్పినట్టు ఒకవేళ అలాంటి కార్యక్రమం జరిగితే దాన్ని కఠినంగా శిక్షిస్తాం, రిపోర్ట్ పెడతాం. అది సిపి గారి దృష్టికి తీసుకుపోయి వాళ్ళపై చర్యలు తీసుకుంటాం. మీ సిఐ స్థాయి, మీ పోలీసు అంటే మీ ట్రాఫిక్లో సిఐ స్థాయి అధికారే వీటన్నింటికి పాల్పడుతున్నారు, కింది స్థాయి అధికారులను ఉసిగొల్పుతున్నారు అనేది ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆరోపణలను ఖండించాలంటే అలాంటి అధికారులపైన అంటే గుర్తించి ఎక్కడైతే ఇలాంటి అవినీతి జరుగుతుందో వాటిపైన గుర్తించి వాటిపైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి తప్పకుండా. ఎందుకంటే నేను వచ్చిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ కన్నా నాకు ఏసీపీగా ఎన్ఫోర్స్మెంట్ తక్కువ ఉంటుంది. ప్రజల సమస్యలు తెలుసుకునేది నా బాధ్యత. కాబట్టి ఏ విషయమైనా సరే దయచేసి నా నంబర్ మళ్ళీ చెప్తున్నాను, 8712659810. మీకు ఏ సమస్య ఉన్నా దయచేసి ఏ అధికారైనా, మీకు ఏ స్థాయి అధికారైనా మీ పట్ల దురుసుగా ప్రవర్తించినా, అసభ్యంగా మాట్లాడినా, లేకుంటే ఎలాంటి అవినీతికి చేస్తే కూడా మాకు దృష్టికి తీసుకురండి. మేము ఇమీడియట్గా స్పందిస్తాను, మీకు మాట ఇస్తున్నాను. ఇలా నిజామాబాద్ పట్టణము మా జిల్లాలో ట్రాఫిక్ పోలీసులు మీ పట్ల ఎవరైనా సరే ఎలాంటి చర్యలు తీసుకున్నా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, అసౌకర్యం కలిగించినా, అవినీతికి పాల్పడినా తప్పకుండా చర్య తీసుకుంటాం. స్థాయి కాదు, మా సిపి గారు చాలా ఫర్మ్ విషయాలు. సాయి చైతన్య ఐపీఎస్ అంటేనే జిల్లాలో అందరికీ ఆదర్శం. ఈరోజు సార్ ప్రతి విషయాన్ని సునిశ్చితంగా పరిశీలించి విషయాలు తెలుసుకొని ప్రతి విషయాన్ని సార్ దగ్గరికి మీ ద్వారా కానీ, సార్కున్న ఇన్ఫర్మేషన్ సార్కు ఉంటుంది. మీరు చెప్పే ప్రతి విషయాన్ని నేను నా బాధ్యతగా
నా ట్రాఫిక్ పరంగా ప్రతి ఒక్కటి నేను తెలుసుకుంటాను. మీరు చెప్పినట్టు ఈ విషయం లోతుగా పరిశీలిస్తాను. మీ మాట మీ ద్వారా తెలిసే ఒకవేళ ఇలాంటి అవినీతి పాల్పడిన వాళ్ళకు తప్పకుండా చర్య తీసుకుంటాం సార్. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఆర్మూర్ అదేవిధంగా బోధన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నాం. దాంతోపాటు నిజామాబాద్ నగరం చాలా పెద్దది, పక్కనే మహారాష్ట్ర ఉండడం, దాని పక్కనే మా కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన ప్రజలు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి ప్రతినిత్యం ఆరోగ్య రీత్యా హాస్పిటల్కు అదేవిధంగా వివిధ కారణాలు విద్యా సంస్థల దృష్ట్యా వాటిపైన ఇక్కడికి వస్తూ పోతుంటారు. సుమారు 3 లక్షల జనాభా నిజామాబాద్ పట్టణంలో ఉంటే మరో 1 లక్ష మంది ఇతర ప్రాంతాల నుంచి వాహనాల ద్వారా బస్సుల ద్వారా రావడం జరుగుతుంది. దానివల్ల ట్రాఫిక్ సమస్య పెరిగిపోతుంది. ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాఫిక్ పోలీసులు నిత్యం వాటిపైన చర్యలు చేపడుతున్నారు. ఎక్కడైనా సరే ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే మా నంబర్ మీకు ఇచ్చామో ఆ నంబర్ ద్వారా మాకు తెలియచేయండి. ఎక్కడైనా సరే తోపుడు బండ్ల వ్యాపారులు ప్రజలకు ఇబ్బందులు కలిగితే వారిపైన కూడా చర్యలు తీసుకుంటాం. ఎక్కడైనా తోపుడు బండ్లు రోడ్డు మీదకి వస్తే వారిపైన ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిన ట్రాఫిక్ సంబంధించిన చాలాన్ల రూపంలో వాళ్ళకి ఖచ్చితంగా ట్రాఫిక్ చాలాన్లు కూడా వేస్తాం. దాంతోపాటు మా కింది స్థాయి అధికారులు ఎవరైనా ఆ తోపుడు బండ్లు కానీ ఇతర వ్యాపారస్తుల దగ్గర ఏమైనా డిమాండ్ చేసినా అసౌకర్యం కలిగించిన వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ సయ్యద్ మస్తాన్ వాలి చెప్తున్న పరిస్థితి. ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో పలు కూడల్లో రోజువారీగా ఏదో ప్రాంతంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఎవరైతే అత్యధికంగా చాలన్స్ ఉన్నాయో వారిపైన కూడా చానాలను వసూలు చేసేందుకు నిజామాబాద్ జిల్లా ట్రాఫిక్ పోలీసులు పూర్తిగా ప్రజలకు ఇబ్బందులు కాకుండా ట్రాఫిక్ నియంత్రణ చేస్తున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లా ట్రాఫిక్ పోలీసులు తీసుకున్నారు. ఎక్కడైనా సరే ఎవరైనా మద్యం తాగినా కానీ దానికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరైనా సరే దానికి అత్యధికంగా పోలీస్ చాలన్లు పడ్డా కానీ వాటి అన్నింటి కూడా పోలీసులు తనిఖీ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రజలకు ఇబ్బందులు కాకుండా ర్యాష్ డ్రైవింగ్ వెళ్లకుండా అదేవిధంగా ఎవరైనా మద్యం సేవించి ఆ ప్రాంతంలో వెళ్తుంటే వారికి కూడా ఫైన్లు వేసిన పరిస్థితి ఉంది. ఆ ఫైన్లు కూడా కట్టకుంటే పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఎవరి దగ్గర ఎన్ని చాలాన్స్ ఉన్నాయనే కోణంలో కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ట్రాఫిక్లు ఎప్పటికప్పుడు ట్రాఫిక్లు రద్దీని దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్లకి ప్రజలకు ఇబ్బందులు కాకుండా పోలీసులు అన్ని సెంటర్లలో కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రతిరోజు ఏదో సెంటర్లో ఏదో ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసులు. పూర్తి స్థాయిలో ఎక్కడైనా సరే వాహనదారులకు నంబర్ ప్లేట్ లేకున్నా కానీ దాంతోపాటు ఈ నంబర్ లేకున్నా కానీ వాటిని గుర్తించి పోలీసులు తనిఖీలు చేస్తున్న పరిస్థితి. నంబర్ ప్లేట్ లేని వాహనాలను అదేవిధంగా నెంబర్ లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. దీనికి అందరికి సంబంధించి ఎవరైనా సరే నంబర్ ప్లేట్ లేకుంటే ఖచ్చితంగా దాన్ని సీజ్ చేసే పరిస్థితి ఉంది. మరోసారి నిజామాబాద్ జిల్లా పోలీసులు పూర్తి స్థాయిలో ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఎవరికైనా అత్యధికంగా చాలాలు ఉన్న పరిస్థితి, దానికి 10-15 చాలాన్స్ ఉంటే పూర్తి స్థాయిలో దానికి సంబంధించి అన్ని కూడా చాలన్స్ కట్టించే దిశగా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మనం బోధన్ బస్టాండ్ ప్రాంతంలోనూ ఈ ప్రాంతంలో వాహనాలన్నీ కూడా తనిఖీలు చేస్తున్నారు. వాహనాలకు సంబంధించి ఆ స్పెషల్ డ్రైవ్ ఉన్నప్పుడు బైక్లకు నెంబర్ ప్లేట్ లేని పరిస్థితి ఉంది. ఆ నెంబర్ ప్లేట్ లేని వాహనాలను తనిఖీలు చేసి ఎప్పటికప్పుడు వారి దగ్గర ఉన్న వాహనాలకు సంబంధించి పోలీసులు డ్రైవ్ అయితే నిర్వహిస్తున్నారు. కొందరు వాహనాలను వదిలిపెడుతున్న పరిస్థితి, మరికొన్ని వాహనాలకు సంబంధించి పేపర్స్ చూసి పోవాలని చెప్తున్న పరిస్థితి. నెంబర్ లేని వాహనాలను అయితే పోలీసులు వదిలిపెడుతున్న పరిస్థితి. ఎందుకంటే ప్రతి చోట ఏదో చోట ఖచ్చితంగా ఉండాలి. నెంబర్ ఉంటే ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ నిజామాబాద్ జిల్లాలో ట్రాఫిక్ పోలీసులు కళ్ళ ముందే లైవ్లో కూడా చూడొచ్చు, మనం వాహనాన్ని వదిలిపెడుతున్న పరిస్థితి అయితే కనిపించింది. ఎవరైనా సరే నిజామాబాద్ జిల్లాలో ట్రాఫిక్లు సంబంధించి ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ఉండే దిశగా పోలీసులు అయితే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. దానికి తోడుగా ఈ స్పెషల్ డ్రైవ్లో ఖచ్చితంగా బండికి నెంబర్ ప్లేట్ ఉండాలి, దాంతోపాటు బండికి లైసెన్స్ ఉండాలి, ఆర్సీ పేపర్లు ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, ఫిట్నెస్, వాటన్నింటినీ కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి. దాంతోపాటు కార్లను కూడా తనిఖీలు చేస్తున్నారు. కార్లకు ప్రధానంగా నెంబర్ ప్లేట్లు, అదేవిధంగా 50% బ్లాక్ పేపర్ ఉందా లేకపోతే జెడ్ కేటగిరీలో ఉన్న బ్లాక్ పేపర్ ఉందా అనే కోణంలో కూడా పూర్తిగా తనిఖీలు చేస్తున్నారు. ఎవరైనా సరే ఎక్కడైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకునేందుకు నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహణకు పూర్తిగా పకడ్బందీగా చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అందరికి సంబంధించి ట్రాఫిక్ ఏసీపీ సయ్యద్ ముస్తఫా అలీ కూడా దీనికి అంతటికి సంబంధించి పూర్తిగా ట్రాఫిక్ పోలీసులను అప్రమత్తం చేశారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా దీనికి అంతటికి సంబంధించి వాహనాలు తనిఖీలు చేసే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దీనికి అంతటికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో
ట్రాఫిక్ నియంత్రణకైతే పోలీసులు గట్టి చర్యలు చేపట్టే ప్రధాన కూడలో ట్రాఫిక్ నియంత్రణ దిశగా ఈ తనిఖీలన్నీ కూడా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సచిన్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.